విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐ నాగరాజ్ చేతిలో కస్టోడియల్ టార్చర్ అనుభవించి చనిపోయాడు. కనీసం బూడిద కూడా మిగల్లేదని చెప్పి ఆ తల్లి రోధిస్తున్న సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు ఒక సంచలనంగా మారిందని చెప్పి అనుకుంటుండగానే సిఐ నాగరాజ్ చేసినటువంటి మరొక ఘోరం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే విజయవాడ ప్రాంతానికి చెంది అదే కృష్ణలంక సిఐ నాగరాజ్ చేతిలో కస్టోడియల్ టార్చర్ అనుభవించి అతని వేధింపులకు గురై ఒక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంటే ఆ ప్రాంతానికి చెంది క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి నా చావుకు కారణం కృష్ణలంక సిఐ నాగరాజే అంటూ అతను విడుదల చేసినటువంటి ఒక సెల్ఫీ వీడియో, అతను గుళికల మందులు తీసుకుని ఆ బలవన్మరణానికి పాల్పడినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ చనిపోయే సమయంలో అతను విడుదల చేసినటువంటి ఒక వీడియో ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది జరిగింది ఎంతో కాదు, అంటే గత నెల 9వ తారీఖున ఎవరిని మన సాయి కృష్ణని అరెస్ట్ చేస్తే గత నెల 21వ తారీఖునే ఆ వ్యక్తి క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి నా చావుకు కృష్ణలంక సిఐ నాగరాజే కారణం అంటూ ఒక వీడియో రిలీజ్ చేసి చనిపోయాడు. గుళికలు మింగి చనిపోయాడు. మరి ఆ వీడియో ఎందుకు ఇప్పుడు వరకు బయటకు రాలేదు? ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం చూస్తుంటే ఇతని చేతిలో చనిపోయినటువంటి తన టార్చర్ భరించలేక ఇలాగా తనువు చాలించినటువంటి ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే ఆ క్రాంతి కుమార్ అతనిపై కూడా రౌడీ షీట్ ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. కానీ ఆ ఉదంతం ఇప్పటి వరకు ఎందుకు వెలుగులోకి రాలేదు? ఇప్పుడు తాజాగా ఎందుకు వెలుగులోకి వచ్చింది? దీనిపై అప్పట్లోనే ఎందుకంత దానికి సంబంధించిన వార్త ఏది కూడా వెలుగులోకి రాకుండా చేశారు అంటే ఈ సిఐకి పూర్తిగా రాజకీయ అండదండలు ఉండటం వల్లే అక్కడ ఎవరైతే ఈ నాగరాజు చేతిలో బలైపోయాడు అనుకున్నటువంటి సాయికృష్ణ కుటుంబం దగ్గరికి జనసేన పార్టీ నియోజక ఇన్ఛార్జ్ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి లాబింగ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే గతంలో 21వ తారీఖున ఆ వ్యక్తి చనిపోయిన విషయాన్ని కూడా వాళ్ళు లాబింగ్ చేసి పైకి రాకుండా దాన్ని పూర్తిగా కప్పిపుచ్చారా? అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఈ నాగరాజ్ సిఐని సస్పెండ్ చేయటం వీఆర్కి పంపడం జరిగినా దాని మీద ఒక స్పెషల్ ఆఫీసర్ నియమిస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి రాజమండ్రి ఎస్పీగా ఉన్నటువంటి నరసింహ కిషోర్ అనేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని దీని మీద విచారణ అధికారిగా నియమించారు. ఆయన ఇప్పుడు తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పర్యటించనున్నారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మొత్తం అందరినీ కూడా ఆయన విచారణ చేయనున్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి అంశంపై సాయి కృష్ణ తల్లి 2వ ఏజేఎం కోర్టులో విజయవాడలో ఒక పిల్ ఫైల్ చేశారు. ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు ఏవి కూడా స్వాధీనం చేసుకోవాలి, దాన్ని భద్రపరచాలి. అలాగే ఈ నాగరాజుకి సంబంధించినటువంటి కాల్ డీటెయిల్స్ కూడా పూర్తిగా భద్రపరచాలి, అతని సెల్ ఫోన్లో ఉన్నటువంటి కాల్ డీటెయిల్స్ కూడా పూర్తిగా భద్రపరచాలని చెప్పి ఆమె తాజాగా పిటిషన్ వేయడంతో దానికి సంబంధించి ఆ కోర్టు విచారణకు అయితే తీసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటూ విడుదల చేసిన వీడియో కూడా ఇప్పుడు తాజాగా మారిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇటువంటి ఘోరాలు ఆ సీఏ చేతిలో ఇలాగా బలవన్మరణానికో లేకపోతే ఈ రకంగా కస్టోడియల్ టార్చర్ అనుభవించి చనిపోయినటువంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎంతమంది బయటకు వస్తారన్న దానిపై ప్రస్తుతానికి ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇటువంటి వ్యక్తి డిపార్ట్మెంట్లో ఉన్నాడన్న విషయం ఇప్పటివరకు డిపార్ట్మెంట్ పై స్థాయి అధికారులకు తెలీదా? ఇటువంటి సంఘటనలు పూర్తిగా వెలుగులోకి వస్తేనే కానీ పై అధికారికి తెలిసేటువంటి పరిస్థితి లేకుండా తనే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లను లేకపోతే వేరే వ్యక్తులను అతని ఇష్టానుసారంగా చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని చనిపోయేంతగా హింసించే పరిస్థితి ఉంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ అతని పై అధికారులు కానీ ఏం చేస్తున్నాడు? ప్రస్తుతానికైతే పోలీసు వ్యవస్థ చాలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు ఈ కేసు విషయంలో. అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ కేసుకు సంబంధించి ఆ తల్లికి సమాచారం ఇచ్చినటువంటి వారు మిగిలిన సిబ్బంది ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళే, లేకపోతే ఈ విషయం బయటకు వచ్చేది కాదు. అంటే ఆ తల్లి బాధ చూడలేక కనీసం నా కొడుకు బాడీ ఏదైనా మార్చురీలో దొరుకుతుందేమో అని కూడా ఆవిడ ఫోటో పట్టుకుని మార్చురీల చుట్టూ తిరగడం అంటే ఎంత ఘోరమైన పరిస్థితితో మనం అర్థం చేసుకోవచ్చు. ఆవిడ సెల్ ఫోన్ కూడా తీసుకుని ఇతను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నాడని, ఆ సెల్ ఫోన్ ఎన్నిసార్లు అడిగినా సరే ఇవ్వకపోతే చివరికి అందులో ఉన్నటువంటి డేటా అంతా అరేంజ్ చేసి నా కొడుకు ఫోన్ చేసుకుంటానని పదే పదే బ్రతిమలాన్ని ఇవ్వకపోవడం, ఈ సంఘటనలన్నీ చూసినటువంటి మిగిలిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది కూడా ఆ తల్లికి అసలు విషయం చెప్పారు. అమ్మ ఈ కేసు విషయంలో మమ్మల్ని ఏ విధంగా కూడా మమ్మల్ని ఇరికించొద్దు, మా తప్పు ఏమీ లేదు, ఇలా జరిగిందని వాస్తవం ఆ తల్లికి చెప్పబట్టి అసలు విషయం బయటపడింది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అబ్బాయికి సంబంధించి సాయికృష్ణకి సంబంధించినటువంటి మేనమామలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రంగారాధ మిత్రమండలికి సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గ నేతలుగా ఉన్నారు. అలాగే ఆయన మేనమామ చెప్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చూపిస్తున్నారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ చూపిస్తూ మేమంతా కూడా పవన్ కళ్యాణ్ కోసం పనిచేసాం, అటువంటి వాళ్ళకి మాకే ఇటువంటి
పరిస్థితి వచ్చింది. పైపెచ్చు మన కులపు వాడే అన్నట్టుగా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి సీఏని వెనకేసుకుని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే నష్టపోయారో ఆ కుటుంబ సభ్యు దగ్గరికెళ్ళి లావాదేవీలు జరపడం. అంటే గతంలో జరిగినటువంటి అంశాలను కూడా ఆ రకంగానే కప్పిపుచ్చేశారా? ఇప్పుడు వరకైతే సీఏ నాగరాజ్ చేసినటువంటి ఘోరాలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకా ఇంకెన్ని ఘోరాలు బయటకు వస్తాయో కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే తాజాగా ఇప్పుడు విచారణకి స్వీకరించినటువంటి విజయవాడ ఏజీఎం కోర్టు మరి అతనిపై ఏ చర్యలు తీసుకుంటది? రేపు జూన్ 29వ తారీఖున సాయిరెడ్డికి, సాయికృష్ణకి సంబంధించినటువంటి కేసు ఒకటి వాయిదా ఉంది. అంటే ఫిజికల్‌గా అతన్ని అటెండ్ చేయాలి. అక్కడ హేబియస్ కార్పస్ పిటిషన్ వేసింది తల్లి. దానికి సంబంధించి మరి సాయికృష్ణని పోలీసులు అక్కడ ప్రెజెంట్ చేయాల్సి ఉండగా తాజాగా ఇప్పుడు అతను కస్టోడియల్ టార్చర్ అనుభవించి బూడిద కూడా మిగలలేదన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారు కోర్టుకి? కోర్టు దీనిపై ఏ విధంగా స్పందించింది? అంటే గతంలో జరిగినటువంటి లాకప్ డెత్‌ల ఇష్యూస్ అన్నీ వేరు. ఇప్పుడు తాజాగా ఒక పోలీస్ అధికారే పూర్తిగా క్రిమినల్‌గా మారి క్రైమ్ చేసి అక్కడ ఉన్నటువంటి బాడీని డిస్పోజ్ చేసేసి పూర్తిగా బర్న్ చేసి బూడిద కూడా దొరకకుండా చేసేంతగా నేరం చేసే విధంగా అతను ప్రవర్తించాడంటే మరి పోలీస్ వ్యవస్థ దీనిపై ఏ రకంగా స్పందించనుంది? ఇప్పుడు విచారణ అధికారిగా నియమించినటువంటి నరసింహ కిషోర్ గారు ఐపీఎస్ గారు ఆయన విచారణ ఎంత త్వరగా పూర్తి చేసి మరి ఈ విషయంలో నాగరాజుకి ఏ రకమైనటువంటి శిక్ష విధించనున్నారు? ప్రభుత్వం ఏ రకంగా దీనిపై పూర్తిగా మరింత లోతుగా విచారణ చేయవలసి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే క్రాంతి కుమార్ అనే వ్యక్తి తాజాగా వీడియో బయటపడిందో ఇంకా మరిన్ని కోణాల్లో ఇతను చేసేటువంటి ఘోరాలపై దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు, అలాగే ప్రధానంగా వినబడుతున్న మరొక మాట, అతని డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆ డ్రైవరే సమస్తం చక్కబెడతాడన్నటువంటి మరొక కోణం బయటపడింది. అలాగే ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్కి సంబంధించి దీనికి సంబంధించి ఎంతమంది ఇతనికి సహకరిస్తున్నటువంటి వారు ఉన్నారో డిపార్ట్మెంట్ పరంగానే కాదు బయట రాజకీయ పరంగా సహకరిస్తున్న వారిపై కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా? నిష్పక్షపాతంగా ఈ కేసు విషయంలో దర్యాప్తు జరుగుతుందా లేదా? ఏం జరుగుతుందా అన్నది ఎదురు చూడాల్సి ఉంది. మరి క్రైమ్ చేసి అక్కడ ఉన్నటువంటి బాడీని డిస్పోజ్ చేసేసి పూర్తిగా బర్న్ చేసి బూడిద కూడా దొరకకుండా చేసేంతగా నేరం చేసే విధంగా అతను ప్రవర్తించాడంటే మరి పోలీస్ వ్యవస్థ దీనిపై ఏ రకంగా స్పందించనుంది? ఇప్పుడు విచారణ అధికారిగా నియమించినటువంటి నరసింహ కిషోర్ గారు ఐపీఎస్ గారు ఆయన విచారణ ఎంత త్వరగా పూర్తి చేసి మరి ఈ విషయంలో నాగరాజుకి ఏ రకమైనటువంటి శిక్ష విధించనున్నారు? ప్రభుత్వం ఏ రకంగా దీనిపై పూర్తిగా మరింత లోతుగా విచారణ చేయవలసి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే క్రాంతి కుమార్ అనే వ్యక్తి తాజాగా వీడియో బయటపడిందో ఇంకా మరిన్ని కోణాల్లో ఇతను చేసేటువంటి ఘోరాలపై దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు, అలాగే ప్రధానంగా వినబడుతున్న మరొక మాట, అతని డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆ డ్రైవరే సమస్తం చక్కబెడతాడన్నటువంటి మరొక కోణం బయటపడింది. అలాగే ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్కి సంబంధించి దీనికి సంబంధించి ఎంతమంది ఇతనికి సహకరిస్తున్నటువంటి వారు ఉన్నారో డిపార్ట్మెంట్ పరంగానే కాదు బయట రాజకీయ పరంగా సహకరిస్తున్న వారిపై కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా? నిష్పక్షపాతంగా ఈ కేసు విషయంలో దర్యాప్తు జరుగుతుందా లేదా? ఏం జరుగుతుందా అన్నది ఎదురు చూడాల్సి ఉంది.